ఆయన మీ పేరు? జయచంద్రన్ రాయుడు. మీది ఎక్కడన్నా? ప్రాపర్ ఎక్కడ? సొంతం నల్గంపల్లి. పలమనేరు. పలమనేరు. ఇప్పుడు పలమనేరు. సో మరి ఎవరు టీడీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి గారు, వైసీపీ నుండి వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు. ఎవరు వస్తారు అనుకుంటున్నావు ఈసారి మళ్ళీ? మనకు రాజకీయాలే మనకు తెలుసు బాబు. మన డ్యూటీ ఏమో మనం ఇదేమో ఎవరు వస్తే బాగుంటుంది? మనకి ఎవరు వచ్చినా మనకేమన్నా జరిగేది మాకేమే జరిగి నువ్వు గెలిచినా జరిగేది మాకు మా బతుక, ఆయన గెలిచినా మాకు ఇంతే. ప్రభుత్వంలో పథకాలు వచ్చినాయి మీకు? మాకేం రాలే. చాలా నవరత్నాలు పెట్టారు, అమ్మ ఒడి పెట్టారు. 3,000 క్యాన్సిల్ అయిపోయా పింఛను. ఎందుకు చేసినారు? మాకు నీకు మీటర్లు ఉన్నాయి, ఇల్లు ఉంది. విద్యుత్ ఛార్జీలు పెరిగాయా? పెంచారు, పల్లెల్లో పెంచారట మనకు తెలుసు. మీ డ్రైవర్ అంటున్నారు కదా డీజిల్ రేట్లు వేరే స్టేట్లో పెంచుకుంటే కూడా ఇక్కడికి ఎక్కువ ఆంధ్రాలో. ఎందుకన్నా? వాళ్ళకి ట్యాక్స్ లేదు, మనకు ట్యాక్స్ ఎక్కువ. చెత్త పన్ను అన్ని చేస్తున్నారు బా. జిఎస్టీ పెట్ట ఎంత వేస్ట్. చెత్త కూడా పని వేసేవాడు వాడు ఎట్లా బతికేది చెప్పు. రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది ఆంధ్రాలో? ఆడికాడికే చూస్తాను చూడు. ఇప్పుడు ఎవరు వస్తే టీడీపీ ఉంటే టీడీపీ జనసేన కలిశారు కదా పొత్తు. నన్ను అడిగితే ఈ గవర్నమెంట్ పడిపోవాల, వైసీపీ గవర్నమెంట్ పడిపోవాలా, మళ్ళీ ఓటు రావాలా. తమిళనాడు మాత్రం 5 ఏళ్ళు ఛాన్స్ ఇస్తేనే బాగుపడేది. అప్పుడు భయం ఉంటుంది. ఒకరికి పట్టం కట్టినా అనుకో ఇసుక అమ్ముకొని వస్తున్నారు, అన్నిట్లో సంపాదిస్తున్నారు. పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు? ఏం చేయలే. పిల్లగాళ్ళకి ఉద్యోగాలు కూడా లేవు అంటారు. ఏమీ లే, ఏడుస్తున్నారు ఉద్యోగాలు లేక వస్తున్నారు. కానీ మరి 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము ఆంధ్రాలో అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్లే బొంగులు. వాడు చెప్తే వాడు అబద్ధాలు. వాడు చెప్పుకుంటే నేను కూడా చెప్పేస్తాను. ఏం లాభమా? సభ మీద సభ పెడుతున్నారు, 10 లక్షల మంది వస్తున్నారు సభకి. మరి వస్తారా? ఆడపోయి చూడు. అంతా వాడికి 500 కూలిస్తాడు, ఆవిడ తాగేస్తాడు, మళ్ళీ వెనుక వచ్చేస్తాడు. ఆ సభలో ఉండారు జనాలు. ప్రేమతో ఆయన మీద ఇష్టంతో ఏమి లేదు బాబు, అదంతా పోయింది. టీడీపీ జనసేన వస్తే అభివృద్ధి పరంగా పిల్లగాళ్ళకు ఉద్యోగాలు చూడాలా, వానికి ఒక ఛాన్స్ చూడాలా. ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుంది అంటే వస్తే, ఆయన అధికారంలోకి వస్తే? ఈసారి ఆయన ఏమో ఇంటింటికి తిరుగుతున్నాడు బా. నిన్న కూడా ఈ పక్క ఇది ఇంటింటికి తిరుగుతున్నాడు. ఈసారి ఆయనకే ఛాన్స్ అంటారా మరి? ఎట్లా జనాలు ఎట్లా మారుతారో, డబ్బులు తీసుకుని దేశం ఎప్పుడు బాగుపడుతుందంటే డబ్బు తీసుకోకుండా స్వతంత్రంగా ఓటేసినప్పుడు బాగుపడుతుంది. మరి అట్లా డబ్బు తీసుకోకుండా అని జనసేన 10 సంవత్సరాలు చేస్తే ఓడిచారు. అట్లా డబ్బు 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 ఓకే. డబ్బు తీసుకునేవాడు ఓటేయకూడదు. ఈసారి పలమనేరులో వైసీపీయా టీడీపీయా? ఈసారి డౌటే బా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.